అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన శాలిని పాండే ఎక్కడుంది, ఏం చేస్తోంది? నిశ్శబ్దం తర్వాత టాలీవుడ్ లో సైలెంట్ కావడానికి రీజన్ ఏంటి? 6 ఏళ్ల తర్వాత ఆ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందా? శాలిని మేడం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో హ్యావ్ ఎ లుక్. అది నా పిల్లరా అంటూ విజయ్ దేవరకొండతో అనిపించుకున్న క్యూటీ గర్ల్ శాలిని పాండే అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా చేంజ్ అయింది. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకెందుకు లేదురా అని యూత్ అసూయ పడేలా నటించింది భామ. చబ్బీగా బబ్లీ లుక్స్ లో మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజ్ చూసి మేడం కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తెలుగులో మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయింది. మధ్య మధ్యలో తమిళ్, హిందీ సినిమాలంటూ ఆ ఇండస్ట్రీలో కూడా చక్కర్లు కొట్టింది. కానీ ఎక్కడా స్టార్డమ్ రాలేకపోయింది. రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయాడు. ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా జిగేల్ మనీ మెరిసింది. అదే టైంలో అమీర్ సన్ జునైద్ ఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మహారాజ్ లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్లీ మహారాజ్ తోనే ఓటీటీ బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా ఐకానిక్ గోల్డ్ అవార్డ్ ని విన్ అయింది. ఓటీటీలో నేమ్ ఫేమ్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కన్నా డిజిటల్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తోంది శాలిని పాండే. అందుకే సౌత్ ఇండస్ట్రీకి దూరమైనట్లుంది. ప్రెసెంట్ డబాగా టెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. షబానా అజ్మీ, జ్యోతిక, నిమిషా సజన్, అంజలి ఆనంద్ లాంటి సీనియర్ అండ్ యంగ్ యాక్ట్రెసెస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అలాగే బ్యాడ్ వాలే అనే మరో సిరీస్ చేస్తోంది. ఇవే కాదు, 9 ఏళ్ల తర్వాత కోలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది భామ. ధనుష్, నిత్య మీనన్ జంటగా నటిస్తోన్న ఇడ్లీ కడాయిలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇవి మన ప్రీతి అలియాస్ శాలిని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్. నిశ్శబ్దం తర్వాత టాలీవుడ్ వైపు చూడని భామ ఎప్పుడు ఇక్కడి ఆడియన్స్ ను పలకరిస్తుందో.